మీకు తెలుసా కిరణ్ పోలార్డ్ని ఐపీఎల్లో వాళ్ళ టీమ్స్లోకి తీసుకోవడానికి ఆర్సీబీ, సిఎస్కే, కేకేఆర్ అండ్ ఎంఐ 4 టీమ్స్ సేమ్ బిడ్ వేశారు. కానీ పోలార్డ్ మామూలు మాత్రం ఎంఐకి మాత్రమే ఎందుకు ఇచ్చారో తెలుసా? సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ, జాగ్రత్తగా వినండి. 2010లో పోలార్డ్ మామ ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ ఆక్షన్లోకి వచ్చాడు. అప్పటి రూల్స్ ప్రకారం ప్రతి టీంలో ఒక ప్లేయర్ మీద పెట్టే హైయెస్ట్ అమౌంట్ ఎంతో తెలుసా? $7,50,000. అంటే అప్పటి మన కరెన్సీలో 3.2 కోట్లు. అంటే ఒక ప్లేయర్ని ఏ టీం అయినా మాక్సిమం $7,50,000 పెట్టి మాత్రమే కొనగలదు. దానికంటే ఎక్కువ అమౌంట్ ఏ ప్లేయర్ మీద పెట్టకూడదు. అయితే ఆక్షన్లో పోలార్డ్ మామ వచ్చినప్పుడు తన ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ అయ్యి అప్పుడున్న 8 టీమ్స్లో 6 టీమ్స్ తన కోసం బిడ్ వేశారు. చూస్తూనే ఈ బిడ్ అమౌంట్ $7,50,000కి చేరుకుంది. ఆ అమౌంట్కి మాకు కావాలని ఎంఐ, ఆర్సీబీ, సిఎస్కే అండ్ కేకేఆర్ కూర్చున్నారు. హైయెస్ట్ బిడ్ దానికంటే ఎక్కువ పెట్టి కొనకూడదనే రూల్ ఉంది. కానీ అప్పటి రూల్స్ ప్రకారం ఏదైనా ప్లేయర్ని మాక్సిమం అమౌంట్ పెట్టి కొందామని మోర్ దాన్ 1 టీమ్ వస్తే ఆ టీమ్స్ అన్ని సీక్రెట్ బిడ్ వేయాలి. ఆ బిడ్లో వచ్చిన మనీ బీసీసీఐకి వెళ్తాయని రూల్ ఉంది. సీక్రెట్ బిడ్ అంటే పోలార్డ్ మామ కావాలని అనుకున్న టీమ్స్ మొత్తం ఒక అమౌంట్ని సీక్రెట్గా ఒక పేపర్ మీద రాసిస్తారు. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకి పోలార్డ్ మామని ఇచ్చేస్తారు. అలా జరిగిన సీక్రెట్ బిడ్లో ఎంఐ టీం హైయెస్ట్ బిడ్ వేసింది. సో అలా పోలార్డ్ మామను వాళ్ళ టీంలోకి తీసుకున్నారు. ఆ సీక్రెట్ బిడ్ ఎంత అని మీరు అడుగుతారని నాకు తెలుసు. కానీ దానికి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు మామ. ఎందుకంటే సీక్రెట్ బిడ్ అమౌంట్ బయటికి చెప్పకూడదని అప్పట్లో ఒక రూల్ ఉంది. అందుకే అమౌంట్ బయటికి రాలేదు. సో ఇది మీలో ముందే ఎంతమందికి తెలుసో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మామ.